కాంచనమ్మ గారు కూడా ఊరుకోరు. తల్లి నోట్ల నుంచి ఊడిపడింది ఆవిడ. అవి నోర్లే కాదు. అలా అనకూడదమ్మా. చెల్లిని కొట్టిన దానికి అప్పుడే తిరిగి తిట్టేయాలనేంత కోపం వచ్చింది. అలాంటి పని మాత్రం ఎప్పుడు చేయకు. వచ్చారు, చూశారు, సంతోషం. నేను మీకు కనపడకుండా పోయి నెల రోజులు ఏమైనా అయ్యిందా? నిన్ననే కదా ఇంటికొచ్చాను. ఆ కాదంబరమ్మ కన్నా నీ కోపమే ఎక్కువ ఉన్నట్టుందేంటే? మనము 2 రోజులుండి వెళ్ళిపోతాం. అక్క ఇక్కడ జీవితాంతం సంసారం చేయాల్సిందే కదా అమ్మమ్మ. అందుకు కంగారు పడుతుందనుకుంటా. 2 రోజులు మీరు ఉంటారా? అవునమ్మా, బట్టలు కూడా తెచ్చుకున్నాం. నాన్న, మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని వాళ్ళు గౌరవంగా చూస్తారు అంటే ఎన్ని రోజులున్నా నేనేమీ అనను. మీ మాట వినపడినా వాళ్ళకి సహించడం లేదు. అలాంటిది మీరు మళ్ళీ కనపడితే ఊరుకుంటారా? అంటే ఇప్పుడు వెళ్ళిపోమంటావా ఏంటి? అవునమ్మమ్మా, నా మాట వినండి. ఇలా చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే తిరిగి మమ్మల్ని అంటారమ్మా. ఒక మాట చెప్పేసి వెళ్తాం. వద్దు నాన్న, మళ్ళీ వాళ్ళకి కనపడతావా? మేమేమైనా దొంగతనం చేశామా, తప్పు చేశామా? భద్రయ్య, ఇక్కడ ఉండకపోయినా పర్లేదు. మనం చేయాల్సింది చేసి వెళ్ళిపోదాం. పద దా. ఏం చేయాలనుకుంటున్నారే? నువ్వేం టెన్షన్ పడకక్క, రా. ఏంటి భద్రయ్య, బయటికి లోపలికి తెగ తిరిగేస్తున్నారు? మీ ఇష్టానుసారం తచ్చాడుతున్నారు. మళ్ళీ మీ కూతురే కదా శుభ్రం చేయాల్సింది. కడుపుతో ఉన్న పిల్లకి పనులు పెట్టకండి అయ్యా. సరే సరేలే, మళ్ళీ ఎందుకు వచ్చారు? ఒకసారి కాదంబరమ్మ గారిని పిలుస్తారా అయ్యా? మళ్ళీ ఇంకొక రకమైన స్వీట్ తినిపించాలనుకుంటున్నారా? అలాంటిది ఏమీ లేదమ్మా. ఒకసారి అమ్మగారిని పిలిస్తే చెప్పేసి వెళ్ళిపోదామని. అదేంటి 2 రోజులు ఉండిపోదామని లగేజ్ తెచ్చుకున్నారు, అప్పుడే మనసు మార్చుకున్నారా? కొట్టిన తర్వాత ఎందుకుంటారు? ఉందామనుకున్నాం గాని పిల్లల చదువులు కదా, అందుకే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నామమ్మా. మరి నీలవేణి ఏం మాట్లాడట్లేదు? కాదంబరి అమ్మగారిని పిలుచుకుని వస్తాను నాన్న. ఏమక్కర్లేదు, అమ్మే వస్తుంది. నువ్వెళ్ళి మా వాళ్ళ కోసం ఒకసారి వస్తారా అని పిలిస్తే సీరియస్ అవుతుంది. వద్దులే అక్క, మేము వెళ్ళిపోతాం. వెయిట్. అమ్మా అమ్మా అమ్మా, త్వరగా రా. మళ్ళీ ఏంటి సంత పెట్టారు? అబ్బే, ఇక్కడ కొనుగోలు అమ్మకాలు ఏమి లేవు అత్తయ్య గారు. మీకు ఒక మాట చెప్పి టాటా బాయ్ బాయ్ చెప్పాలనుకుంటున్నారు. అప్పుడే వెళ్ళిపోతారా? వెళ్ళిపోవాలనుకున్న వాళ్ళని ఆపకూడదు. 1-2 సార్లు ఇలాగే ఇంట్లో జరిగింది కాబట్టి నాన్నకి అడ్డుకోవడం అలవాటైపోయిందమ్మా. నాన్న, త్వరగా చెప్పేస్తే బయలుదేరొచ్చు. అమ్మగారు, మనసులో ఏం పెట్టుకోవద్దు. మళ్ళీ సమయం సందర్భం వచ్చినప్పుడు వస్తాం. సీమంతం చేస్తాం కదా, అప్పుడు రండి. ఇక్కడెందుకు చేస్తారు? వాళ్ళ ఇంట్లో చేసుకుంటారు. ఇక్కడ చేస్తేనే గ్రాండ్ గా ఉంటుంది. ఇప్పుడు ఆ గొడవంతా ఎందుకు? అవసరమైనప్పుడు ఏదైనా ఫంక్షన్ హాల్లో చేయిద్దాం. ఎవరు పడితే వాళ్ళు ఇంటికొచ్చి 2 రోజులు తల దాచుకుంటామంటే బావుండదు. అక్కడంటే గెస్ట్ రూమ్స్ ఉంటాయి. అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. దాంతో ఎవరికి గొడవ ఉండదు. నాన్న, ఇక బయలుదేరండి. అలాగే. భద్రయ్య, ఆ బట్టలు ఎక్కడ పెట్టావు? అదిగో ఆ సంచిలో ఉన్నాయి. నిత్యానేర్య ఇవ్వండి.
ఏంటవి? నీలవేణికి చీర తీసుకురావడంతో పాటు మీకు తారక్ బాబుకి అందరికీ బట్టలు తీసుకున్నామమ్మా. మీరు కట్టుకోవడానికి బట్టలు మీరు కొనుక్కోగలిగితే చాలు. మళ్ళీ మా కోసం డబ్బులు ఎందుకు వేస్ట్ చేసుకుంటారు? వాళ్ళు అభిమానంతో తీసుకొచ్చారు, కాదనకుండా తీసుకోకాదా మరి? కాంచన, తీసుకో. మాకెందుకమ్మా, వాళ్ళు తీసుకొచ్చింది నీకు. ఏమండి, మీరు తీసుకోండి. నువ్వెలాగో నేను కూడా అలాగే కదా కాంచన. ఆడపిల్ల వయ్యుండి వాళ్ళు బట్టలు ఇస్తుంటే తీసుకోవేంటి? వాళ్ళు తీసుకోరు డాడీ. ఎందుకంటే ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు తెలియని వాళ్ళు అవతలి వాళ్ళు మర్యాద ఇచ్చినా సరే తీసుకోలేరు. మర్యాద ఇవ్వనూ లేరు. నీలవేణికి చీర, ఇంట్లో వాళ్ళకి ఇవ్వాల్సిన బట్టలు అన్నీ మా ఇద్దరికే ఇచ్చేయండి. అలాగే బాబు. నీలవేణి రా. ఎల్లవే. తీసుకోండి. ఎందుకక్క ఏడుస్తున్నావు? నేను ఏడవట్లేదు. ఆనంద బాష్పాలనుకుంటా. ఈ మాత్రానికే పుట్టింటి వాళ్ళు ఏమిచ్చినా అదే గొప్పగా ఉంటుంది. నీలవేణి ఎమోషనల్ అయ్యి కంటతడి పెట్టుకుంటుందేమో కానీ తన కళ్ళ నుండి కన్నీటి బొట్టు రాలకుండా చూసుకునే బాధ్యత నాది. నీలవేణి ఎప్పుడు సంతోషంగా ఉండేలా చూసుకుంటానని నేను మీ ముందు మాటిస్తున్నాను. చాలు బాబు, ఈ మాట చాలు. మీ మంచితనంతో మా కోరికను మన్నించినందుకు చాలా సంతోషం అయ్యా. అదేంటి మామయ్య అలా అంటారు? ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వర్తించాలి. నా మనవరాల్ని బాగా చూసుకుంటామన్నా మీ మాట మాకు కొండంత బలాన్ని ఇచ్చిందయ్యా. వెళ్ళొస్తాం అయ్యగారు. ఒక్క నిమిషం భద్రయ్య, ఇంటికొచ్చిన వాళ్ళని అలాగే సాగరంపకూడదు. నానా, మళ్ళీ వీళ్ళకి ఏమైనా ఇచ్చి పంపించమంటారా ఏంటి? మనమేం షాపింగ్ చేయలేదు కదా నాన్న. ఏం అవసరం లేదు. ఇంటికొచ్చిన ఆడపిల్లలకి బొట్టు పెట్టి సాగనంపాలి కాదా మరి? ఏంటి అలా చూస్తున్నావు? అది ఆచారం. నీకు తెలియదని నేను అనుకోను. మా ఆయన నన్ను కావాలనే ఇరికించాడు. నిమిష, వెళ్ళి కుంకుమ భరణి తీసుకురా.